కల్తీ నెయ్యి వ్యవహారంపై సెట్ దర్యాప్తు కొనసాగుతోంది. టీటీడీ మార్కెటింగ్ విభాగంలో రికార్డులు సెట్ బృందం పరిశీలించింది. ఇప్పటికే తమిళనాడు యా డైరీలో కల్తీ నెయ్యిపై సెట్ బృందం వివరాలు సేకరించింది. 3 బృందాలుగా ఏర్పడి వివరాలు సేకరిస్తున్నారు సెట్ అధికారులు. టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సెట్ దర్యాప్తు వేగవంతం చేసింది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ధనలక్ష్మి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల తయారీలో వినియోగించే కల్తీ నెయ్యి వ్యవహారము సంచలనంగా మారింది. ఈ వ్యవహారం పైన సుప్రీంకోర్టు నియమించిన సిట్ బృందం గత 2 రోజులుగా కూడా తిరుపతి అదేవిధంగా తమిళనాడు ఏఆర్ డైరీలో విస్తృతంగా పర్యటించి ఆ ప్రాంతాల్లో దర్యాప్తుకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని సేకరించిందని చెప్పుకోవచ్చు. గతంలో సిట్ ఏదైతే గతంలో వివరాలు సేకరించిందో దాదాపుగా 75% అప్పటికే వివరాలన్నీ కూడా అంటే ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించింది. మళ్ళీ తాజాగా మొన్నటి నుంచి రంగంలోకి దిగిన నూతన సిట్ అయితే ఈ వ్యవహారంలో తమిళనాడులోని ఏఆర్ డైరీని అదేవిధంగా ఏఆర్ డైరీ నుంచి వైష్ణవి డైరీ అదేవిధంగా మరికొన్ని ల్యాబులను కూడా చెన్నైలోని ల్యాబ్లను కూడా పరిశీలించి అక్కడ వివరాలన్నీ సేకరించింది. అసలు కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఏ రకంగా కల్తీ జరిగింది, అసలు ఏఆర్ డైరీకి అర్హత ఉందా, అసలు ఏఆర్ డైరీ సరఫరా చేసిన నెయ్యి ఏ రకంగా స్వచ్ఛమైనది లేకుంటే కల్తీ అయింది అనే వ్యవహారాన్ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ఇవాళ అయితే తిరుపతిలో మార్కెటింగ్ విభాగంలోని ఫైళ్లను కూడా అంటే ఎవరెవరికి అనుమతులు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అన్న దాని మీద కూడా క్షుణ్ణంగా పరిశీలన అయితే చేసి అనేక వివరాలు సేకరించారు. అయితే మరి కొన్ని రోజుల పాటు ఈ దర్యాప్తు అయితే కొనసాగే అవకాశం ఉంది. ధనలక్ష్మి. ఓకే, థాంక్యూ శ్రీనివాస్.